బాధతో మీరు ఎప్పుడైనా నాటుకోడి కూర తిన్నారా? తిని ఉంటే కామెంట్ చేయండి. ఫస్ట్ టైం తిన్నాను. హలో గైస్, నేను మీ గోస్ట్ రైడర్ మౌలి. అసలు ఏమైంది అంటే గేదెను కట్టేయడానికి ప్లేస్ లేదు అని నాన్న గేదెను అమ్మేశారు. అది వెళ్లిన బాధలో ఉంటే అమ్మమ్మ వచ్చి కూర చేద్దాం రా అన్నారు. సర్లే అనుకోని నాటుకోడి కూరని అమ్మమ్మ ఎలా చేస్తారో మీకు చూపిద్దామని వస్తాను. చూసేయండి ఇంకా అమ్మమ్మ గారు వంట. నీట్ గా కడుక్కొని పెట్టుకుని మాంసంలోకి పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, తగినంత ఉప్పు, కారం మొత్తం కలిసేలా కలిపెట్టి 2 టమాటా కాయ ముక్కలు అవి కూడా కలిసేలా తిప్పి మూత పెట్టి ఒక అర్ధగంట పక్కన పెట్టుకో. అమ్మమ్మ అయితే ఎక్కువగా కట్టెపొయ్యి మీద చేస్తుంది, రుచి బాగుంటుంది అని. ఇంకా సట్టిలో తగినంత నూనె పోసుకొని తరిగిన పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ ముక్కలు, కూరాకు రబ్బలు వేసి కొంచెం ఉల్లిగడ్డ ముక్కలు ఎర్రగా వేగాక కలయి పెట్టుకున్న మాంసం వేసుకొని అన్ని కలిసేలా తిప్పుకోవాలి. మూత పెట్టి నూనె మొత్తం పైకొచ్చేంత వరకు ఉడికించాలి. ఆ తర్వాత ఉప్పు కారం సరిపోయిందా లేదా చూసుకొని, లేదు అంటే వేసుకొని 2 నిమిషాలు ఉడికాక చింతపండు రసం పోసి ముక్క మెత్తగా ఉడికేంత వరకు ఉంచి చికెన్ మసాలా, ఇంట్లో నూరుకున్న గరం మసాలా వేసి తిప్పి ఫైనల్ గా కొత్తిమీర వేసి తిప్పాలి. వేడి వేడి నాటుకోడి పులుసు రెడీ. అమ్మమ్మ తిని మీకు ఎలా ఉందో చెప్తుంది. ఉంటా మరి, నాటుకోడి అమ్మమ్మని వాళ్ళ ఊరు పంపించి రావాలి అంట.